హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దామండి. చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు, అందరూ కూడా గమనించాలి. ముందుగా మనము ఏపీది కనుక చూసినట్లయితే ఏపీలో టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి అఫీషియల్గా. ఓకేనా? దీంతో పాటుగా 1 by 1 మనకు అన్ని నోటిఫికేషన్స్ కూడా విడుదలవుతాయి. కారణం ఏంటో అందరికీ తెలుసు. సో మరి ఎన్నికలు అనేవి అతి త్వరలో రాబోతున్నాయి కాబట్టి. అంతేకాకుండా మరి ఇందులో మనకి 10,000 ఖాళీలు ఉన్నట్లుగా 10,000 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామన్నట్లుగా మనకైతే ప్రకటించడం జరిగిందండి. సో చూద్దాం మరి దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఏపీ టెట్కి సంబంధించి కంప్లీట్ సిలబస్, ఏపీ డిఎస్సికి సంబంధించి కూడా కంప్లీట్ ఫ్రీ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూడండి. హే గైస్, ఇండియాలోని లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్ బై అకాడమీలో చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే స్టూడెంట్స్ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉంటున్నటువంటి వారికి జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా వారిని కంపల్సరిగా ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. మరి జాబ్ చేయండి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దానివల్ల అందరూ కూడా స్ట్రక్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో దానివల్ల ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వారి యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వకపోవడం అయితే మనము చూడవచ్చు. సో మరి దీన్ని అధిగమించడానికి ఈ యొక్క ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మనము చూద్దామండి. ఫ్రెండ్, ఇక్కడ మనం చూసినట్లయితే రోమి జైస్వార్ అనేటువంటి స్టూడెంట్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మరి హెల్త్ ఫ్లిక్స్లో సెలెక్ట్ కావడం అయితే జరిగిందండి. ఈయన ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అండి. బట్ ఈ డోంట్ వాంట్ టు డూ ఐఐటీస్. ఓకే, ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలని లేదు. మరి ఈయన మార్కెటింగ్ ఫైనాన్స్ అయితే వొకేషనల్ కోర్సుగా తీసుకోవడం అయితే జరిగింది. చాలా చాలా కష్టాలు పడడం అయితే జరిగిందండి జాబ్ కోసము. మరి ఫైనల్లీ ఈయన రీలెవెల్ బై అకాడమీ గురించి తెలుసుకొని దాంట్లో మరి ఫ్రీ టెస్ట్ రాసి మంచి జాబ్ తెచ్చుకోవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చండి. ఓకేనా? స్టిల్ రిమెంబర్, ఇక్కడ వీరి యొక్క టెస్టిమోనియల్ కూడా మనమైతే చూడవచ్చండి అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో కనుక మనము గమనించినట్లయితే. సో వీరిలాగే మీరు కూడా ఈ యొక్క రీలెవెల్ బై అకాడమీలో మంచిగా ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్. సో ఎవ్రీ వీకు 10 crores వర్త్ జాబ్స్ని అయితే డెలివరీ అయితే చేయడం జరుగుతుందండి లాస్ట్ వీక్లో కూడా. మరి ఇక్కడ మీరు 1 రూపీ కూడా ఫీ పే చేయని అవసరం లేదు. ఓకే, అందరూ గమనించాలి. జస్ట్ ఫ్రీ టెస్ట్ మీరు అనుకున్నటువంటి ఫ్రీ స్లాట్లో బుక్ చేసుకొని ఎగ్జామ్ రాయండి. 500 స్కోర్ చేస్తే సరిపోతుంది అవుట్ ఆఫ్ 1000. ఇక్కడ మరి ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ తెచ్చుకున్న వారికి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా రీలెవెల్ బై అకాడమీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకెందుకు లేటు, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మరి ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కుదరని లెక్కలు గ్రూప్ 4పై సాగదీత అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుందండి. సో పెరుగుతున్న ఖాళీలు, భర్తీ చేస్తున్నది తక్కువ, రోస్టర్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్పై అస్పష్టత, ఖాళీలు భర్తీపైనే తేలని గణాంకాలు, నోటిఫికేషన్కు అనేక అడ్డంకులు అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుంది. దాదాపుగా మనకు గ్రూప్ 4లోనే అత్యధికమైన ఖాళీలు అయితే ఉండడం మనము చూడవచ్చు. దాదాపు 20,000 ఖాళీలు అయితే ఇప్పటి వరకు అన్ని అంటే రిటైర్మెంట్ అవుతుండడంతో ఏర్పడినటువంటి ఖాళీల మొత్తము 20,000కు పైగా ఉందండి. దీనిపైనే మరి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదే అతిపెద్ద నోటిఫికేషన్ కాబోతుందంటూ మనము చాలాసార్లు చెప్పుకోవడం అయితే జరిగింది కదా. మరి దీనిపైన డిలే వస్తుంది. మనకేం చెప్పారు? సో జూన్ 2వ తారీఖైనా మ్యాక్సిమం రావచ్చు అనేటువంటి అంచనాలు అయితే ఉండేదండి. కానీ దీనిపైన ఆర్థిక శాఖ ఇంకా ఆమోదం అనేది తెలుపలేదు. ఓకే, ఇంకా డీటెయిల్స్ అనేవి సేకరిస్తున్నట్లుగానే ఇక్కడ మనకైతే చూపించడం అయితే జరిగింది. ఇప్పటివరకు మనకు వచ్చిన నోటిఫికేషన్ ఓన్లీ పోలీస్ మరియు గ్రూప్ 1 ఉద్యోగాలకు మాత్రమే కదా. సో మరి 20,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. జిల్లా స్థాయి ఉద్యోగాలు ఇవన్నీ కూడా జిల్లా క్యాడర్. సో మరి ఎప్పుడు వదులుతారు ఏంటి అనేది మాత్రం ఇంకా స్పష్టత అయితే ఎవరికి కూడా లేదు ఫ్రెండ్స్. 20,000 ఖాళీలు. మళ్ళీ ఏం చెప్పారు వీటిపైన? 10th ఇంటర్ డిగ్రీ అర్హత ఉండబోతుంది వీటికి అన్నారండి. సో బేస్డ్ ఆన్ ది జాబ్. ఓకే, అటెండర్ లెవెల్లో జాబ్స్ కూడా ఉంటాయి ఇందులో. సో వీటికి 10th క్లాస్, కొన్ని గ్రేడ్ 4 ఉద్యోగాలకు ఇంటర్ కూడా ఉంటుంది, అండ్ జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి వాటికి డిగ్రీ అర్హత ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది. అందుకే వీటిపైన ఎక్కువ మంది ఆశలు అయితే పెట్టుకోవడం అయితే మనము చూడవచ్చు. చూద్దాం, దీనిపైన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా మీకైతే తెలియజేస్తానండి. ఓకేనా? నెక్స్ట్ వన్, పోలీస్ ప్రిలిమ్స్పై కసరత్తు, వివిధ శాఖల్లో పోలీసు ఉద్యోగాలు, దరఖాస్తుల వివరాలు. మొత్తం పోస్టులు 17,556 అండి.
ఎస్ఐ తత్సమాన పోస్టులకు దరఖాస్తులు వచ్చేసి 2,47,630. మరి కానిస్టేబుల్ దరఖాస్తులు వచ్చేసి 12,91,006 అండి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తులు 6.5 లక్షలు అంటూ మనకైతే తెలుస్తుందండి. మొత్తం వచ్చేసి 12 లక్షలకు పైగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 13 లక్షలు. సో ఈ విధంగా మరి మనకి పోలీసుకు సంబంధించినటువంటి 5-6 రోజుల్లో పరీక్ష కేంద్రాల ఎంపిక అన్న కూడా మనకైతే తెలుస్తుంది. పెరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు పాత జిల్లా కేంద్రాలు పట్టణాల్లో నిర్వహణ. ఓకే, పోలీస్ కొలువుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కసరత్తు అయితే ముమ్మరం చేసింది. పరీక్ష కేంద్రాలు ఎంపిక ప్రక్రియ 5-6 రోజుల్లో పూర్తి కానున్నట్లుగా బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. పోలీస్, ఎక్సైజ్, జైలు, రవాణా, అగ్నిమాపక శాఖలతో కలిపి 17,506 పోస్టులకైతే ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి అయితే తెలిసిందే. ఇందులో 33% మహిళా అభ్యర్థులు. ఈసారి మహిళా అభ్యర్థులు అయితే చాలామంది అప్లై చేశారండి. దాదాపు 3 లక్షలకు పైగానే అప్లై చేశారు. సో మరి దీనికి సంబంధించి మనకు ప్రిలిమినరీకి సంబంధించి పరీక్ష ఏర్పాట్లు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం ఈ న్యూస్ తెలుసుకొని ఏం చేయాలంటే మన ప్రిపరేషన్ కొనసాగించాలి. ఓకేనా, ఎట్టి పరిస్థితుల్లో మనము గ్రౌండ్ పైన మెరిట్ సాధించడానికైతే చూడాలి ఫ్రెండ్స్. ఈసారి మనకి ఏముందండి, 1600 మీటర్స్ అండి. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవ్వరు కూడా దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఓకేనా, మొత్తం తలకిందులు చేసేది ఈ ఈవెంట్ మాత్రమే, 1600 మీటర్స్ కదా. సో కాబట్టి మనము ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతూనే ఈవెంట్స్కి కూడా మనము ట్రై చేస్తూ ఉండాలి. ఓకేనా, ఇక అందరూ కూడా గమనించాలి. మనకు ఇందులో 30% చేశారండి. అన్ని కేటగిరీస్ వారికి 30% చేశారు. సో ఇంతకుముందు 30, 40, 45 ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. అందరికీ 30% క్వాలిఫికేషన్ మార్క్స్ పెట్టేసి సో నెక్స్ట్ ఈవెంట్స్కి వచ్చేసి 1600 పెట్టారు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము ముందడుగు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ టెట్కు గట్టి పోటీ. 12న పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు. 4 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు అంటూ మనకు ఇది కరీంనగర్ నుంచి అయితే రావడం జరిగిందండి. ఈసారి విపరీతమైన స్టూడెంట్స్ అప్లై చేశారండి, చాలామంది అప్లై చేశారు. ఇది టెట్కు ఈసారి విద్యార్థుల గట్టి పోటీ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 12వ తేదీన పరీక్షకు రాసేందుకు ఉమ్మడి జిల్లాకు చాలామంది పెరిగినట్లుగా మనకైతే తెలుస్తుందండి. ఓకేనా, పరీక్ష కేంద్రాలు చూసినట్లయితే మరి కరీంనగర్ దండి ఇది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల మొత్తం కలిపి చూడండి ఫ్రెండ్స్ ఎంతమందో 34,000 అయితే ఇక్కడ ఉండడం అయితే మనము చూడవచ్చు. అంటే అంతమంది అభ్యర్థులు అప్లై చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. పేపర్ 1కి ఎంతమంది, పేపర్ 2కి ఎంతమంది, అంటే ఆల్మోస్ట్ ఒక 70,000 వరకు అయితే అప్లై చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ పేపర్ 1కి అప్లై చేసిన వరకు పేపర్ 2లో కూడా ఉంటారండి. ఓకేనా, పేపర్ 2 వాళ్ళే 1కి కూడా చాలామంది అప్లై చేస్తారు కాబట్టి సో మనకి ఇలా నంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంతే. టెట్ అభ్యర్థులకు తిప్పలంటూ మనకు తెలుస్తుందండి. 2 రోజుల్లో పరీక్ష, హాల్ టికెట్లలో గందరగోళము, పలువురి సంతకము, ఫోటో మిస్సింగ్, డిఓ కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు, ఏ పరీక్ష కేంద్రమో స్పష్టత లేనటువంటి వైనం అండి. టెట్ అభ్యర్థులకు ఇదొక తిప్పలుగా మారినట్లుగా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో మరి అంటే మనకు ఇటీవల మనకు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ లేని వాళ్ళకి మెసేజ్లు పంపడం అయితే జరిగింది. సో అప్డేట్ చేసుకోండి, ఒకవేళ లేకుండా మాత్రము డిఓ కార్యాలయంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో కొంతమంది అయితే స్పష్టత లేక గందరగోళానికి గురవుతుండడం అయితే మనం చూడవచ్చు. విద్యార్థులకు ఊరట, ఈడబ్ల్యూఎస్ దరఖాస్తుల్లో మార్పులంటూ మనకైతే తెలుస్తుంది. ఆస్తుల వివరాలు విభాగం తొలగింపు, ధృవపత్రంలోని ఆ మేరకు మార్పులు, మీ సేవా కమిషనర్కు CCLA లేఖ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులో మీ సేవ మార్పులు చేయనుంది. ఈ మేరకు మార్పులకు సూచిస్తూ రెవెన్యూ శాఖ, CCLA శాఖలు మీ సేవా కమిషనర్కు లేఖ రాశాయి. 8 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి 10%, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిన కేంద్రము, వ్యవసాయ భూమి, ఇంటి స్థలము, రెసిడెన్షియల్ ప్లాంట్లకు సంబంధించి కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని సడలించి అన్ని రకాల కుటుంబ ఆదాయాన్ని అయితే పరిగణలోనికి తీసుకోబోతుందంటూ మనకైతే తెలియచేయడం జరిగింది. ఓకే, పంచాయతీ కార్యదర్శులకు 5 రోజుల్లో 400 నోటీసులు, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ పెద్ద ఆఫీసర్ల చర్యలు. సో మరి వీరిదైతే ఇంకా వీరి కష్టమైతే ఇంకా తప్పట్లేదండి. నిజంగా రోజు 12 గంటలు వర్క్ చేస్తున్నామంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదేం టార్చర్ మాకు అంటూ సెక్రటరీల నివేదన ఇవ్వడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకే,
నెక్స్ట్ వన్ చూద్దాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క విభాగం నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్ లెవెల్ అండి ఇది. ఓకే, జూనియర్ అసిస్టెంట్ లెవెల్గా చెప్పుకోవచ్చు. ఇది మొత్తము 400 ఖాళీలు ఉన్నాయండి. అన్రిజర్వ్లో 163, ఈడబ్ల్యూఎస్లో 40 ఉన్నాయి, ఓబీసీలో 108, ఎస్సీలో 59, ఎస్టీలో 30, పీడబ్ల్యూ అభ్యర్థులకు 4 అయితే ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభ తేదీ 15వ తారీఖు 6వ నెల, దరఖాస్తు చివరి తేదీ 14/7/2022. కంప్లీట్ డీటెయిల్స్కు www.airportauthorityofIndia AERO మీరైతే చూడవచ్చండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ అందుతాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్, అందరూ కూడా గమనించాలి. ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఫ్రెండ్స్, రీలెవెల్ బై అకాడమీలో రిజిస్టర్ అవ్వండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంచి అవకాశం అండి. ఓకేనా? సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ఆల్రెడీ మన దగ్గర టెట్ మోడల్ పేపర్స్ అయితే, ప్రాక్టీస్ పేపర్స్ అయితే అందచేయడం జరిగింది. మన ఎడ్జే ట్యుటోరియల్లో అందుబాటులో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఏపీ టెట్కు సంబంధించి కూడా, తెలంగాణ టెట్కి ఆల్రెడీ ఉన్నాయి, ఏపీ టెట్కి కూడా మనకు అతి త్వరలోనే టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే మీకు అందుబాటులోకి తేబోతున్నానండి. చాలా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి పేపర్ 1కి. ఓకే, సో థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. బాయ్.